నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నిన్న పార్లమెంట్లో జరిగిన దానిపైన వాస్తవానికి బిల్ పాస్ అయిపోతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు, ఎందుకంటే అది మహిళా బిల్లు ప్లస్ డీలిమిటేషన్ సంబంధించి. కానీ ఈ డీలిమిటేషన్లో దక్షిణాది ఉన్నటువంటి ఒక రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటూనే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మాట్లాడడం లేదని చెప్పి అడుగుతూ వస్తున్నారు. సో నిజంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాస్తవంగా ఇందాకే నేను ఒక డిఎంకే పార్టీ వారిది ఒక ప్రచార కార్టూన్ కూడా చూశాను. నేను రేపు 23వ తారీఖు అక్కడ తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో అక్కడ టీవీకే పార్టీ అధినేత, అక్కడ పాపులర్ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న విజయ్ కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. సాంప్రదాయ రాజకీయ ప్రత్యర్థులైన ఏఐడిఎంకే డిఎంకేలకి తోడి వాళ్ళ విజయ్ కూడా ఒక ప్రత్యర్థిగా అక్కడ పోటీ చేస్తూ ఉంటాం. ఇదే క్రమంలో ఎన్డీఏ ఇవాళ ఏఐడిఎంకేతో కలిపి ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే కలిపి పోటీ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నికల్లో పైచేయి సాధించగలగాలి అని అంటే తమిళనాడు స్థానికత ప్రాతిపదికగా ఆ ఎమోషన్ ఫ్లేర్ అప్ అవ్వగలగాలి అని అంటే మేము తమిళనాడు ప్రాంతీయత కోసం, తమిళనాడు ఉనికి కోసం, ప్రజల కోసం పోరాడిన ఛాంపియన్షిప్ మాది అని అనిపించుకోవాలని ఒక తాపత్రయం ఆ కార్టూన్లో కనపడింది. వాళ్ళు అవలంబిస్తున్న రాజకీయ విధానాలు కూడా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే రేపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలే కనుక లేకుంటే వాళ్ళ రాజకీయ విధానం వేరుగా ఉండేది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించిన పార్టీలు కాదు. గతంలో 2023లో ఆ బిల్లు ఆమోదం పొందినాడు వీళ్ళందరూ కలిపి మద్దతు ప్రకటించిన వాళ్ళే. కానీ ఇవాళ ఎందుకు ఆమోదం తెలపడం లేదు అని అంటే 2034 సాధారణ ఎన్నికల నాటికి అమల్లోకి వస్తుంది అనుకున్న మహిళా రిజర్వేషన్ను ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 2029 ఎన్నికలకే దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ విధమైన రాజ్యాంగ సవరణ పార్లమెంటు ద్వారా జరిగింది అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఓటర్లందరూ కూడా ప్రభావితం అయ్యి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎక్కడ బలపరుస్తారో, అరే మా గురించి ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం ఇదని చెప్పని ఆ ఓటు షిఫ్టింగ్ డిఎంకే పార్టీలో, ఏఐడిఎంకే పార్టీలో, ఏ పార్టీలోనైనా ప్రతి కుటుంబంలో మహిళలు ఉంటారు. అలాగే మాకు కూడా రాజకీయ అధికారం దక్కాలి అని ఆకాంక్షించే మహిళా సమాజం ఉంటుంది. వాళ్ళందరూ ఇవాళ నరేంద్ర మోడీ గారు మాకు 2034 అనుకున్నది 2029కే దీని అమల్లోకి తేగలిగారు అని, అది కూడా ఇప్పుడున్న 543 స్థానాల కన్నా స్థానాల సంఖ్యను 50% అదనంగా పెంపుదల చేయటం ద్వారా, అంటే ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో అంత ప్రపోర్షను మహిళలకి ఆ స్థానాలు కేటాయింపు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంత స్థాయి సంఖ్యాబలం మాకు మహిళలకు ప్రాధాన్యత కల్పించబోతున్నారా అనే ఒక సంకేతం మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తుంది అన్న ఒక ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ బిల్లుల్ని గుడ్డిగా వ్యతిరేకించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికోసం వాళ్ళు మొట్టమొదట ఈ ఎన్నికలు పూర్తయినాక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బిల్లులు పెట్టమన్నారు. కానీ ప్రభుత్వం ఎన్నికలకు లోపే ఈ సమావేశం ఏర్పాటు చేసేటప్పటికి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ బిల్లుని వ్యతిరేకించవచ్చా వ్యతిరేకించకూడదా, ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం విజయం సాధించకూడదు, ప్రభుత్వ సంకల్పం నెరవేరకూడదు, దానికోసం రకరకాల కారణాలు చెప్దాం. ఏం కారణాలు చెప్తారు? ఉత్తరాదికి అధిక ప్రాధాన్యత దక్కుతుంది, దక్షిణాది వివక్షకు గురవుతుంది. ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. నియోజకవర్గాల పెంపుదల జరగల. విదిన్ ది స్టేట్ అంటే 42 లోక్సభ స్థానాలుంటే 42 ఉన్నాయి, 294 అసెంబ్లీ స్థానాలుంటే 294 ఉన్నాయి. కానీ జరిగిన మార్పు చేర్పులు ఏంటి? నియోజకవర్గాల స్వరూపం మారింది, సరిహద్దులు మారినాయి, నియోజకవర్గాల పేర్లు మారినాయి. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతంలో జనాభా తగ్గారు. హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడి నుంచి ఉపాధి రీత్యా ఇక్కడికి వలస రావడంతో ఇక్కడ జనాభా పెరిగారు. దాంతో 187 స్థానాలున్న కోస్తా ప్రాంతం 170 స్థానాలకు తగ్గింది అసెంబ్లీ. 107 స్థానాలున్న తెలంగాణ 119 స్థానాలకు పెరిగింది. అంటే అక్కడి నుంచి 12 సీట్లు ఇక్కడికి షిఫ్ట్ అయినాయి. విదిన్ ది స్టేటే కాబట్టి అక్కడ తగ్గిన 12 సీట్ల గురించి కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంత వాసులు మా సీట్లు తెలంగాణ ఎత్తుకెళ్తుందని చెప్పని గోల్ చేయలా. అక్కడ జనాభా తగ్గింది వాస్తవం, ఇక్కడ జనాభా పెరిగింది వాస్తవం. నువ్వు జనాభా ప్రాతిపదిక మీద కనుక నియోజకవర్గాల
మార్పు చేర్పులు జరిగిన పక్షంలో రేపు జరిగేది కూడా ఇదే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేపు 2026లో జనాభా లెక్కలు పూర్తయిపోయి ఆ రోజు ఈ గణాంకాల ప్రాతిపదికగా రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి, పెంపుదల చేయాలి అనుకున్నప్పుడు దక్షిణాదికి అసలు సిసలు నష్టం జరుగుతుంది. కారణం ఏంటి అంటే దక్షిణాది గడిచిన 5 దశాబ్దాలకు పైగా చాలా కఠినంగా ఫ్యామిలీ ప్లానింగ్ని అమలుపరుస్తూ వచ్చారు. ప్రభుత్వాలు అమలుపరచడం కాదు, ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలాగా ఇక్కడ కూడా ప్రచారం చేశారు. కానీ ఇక్కడ పౌర సమాజం చైతన్యవంతమైన వాళ్ళు అయి ఉండి ఇక్కడ అక్షరాస్యత పర్సంటేజ్ ఎక్కువగా ఉండి వీళ్ళు చిన్న కుటుంబం అయితేనే చింతలేని కుటుంబంగా ఉండగలుగుతాము, చిన్న కుటుంబం అయితేనే మన బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకోగలుగుతాము, వాళ్ళకి మనం ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతాము, పెద్ద కుటుంబానికైతే పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అంతటి స్తోమత మనకు ఉండకపోవచ్చు అని రియలైజేషన్ తోటి ఫ్యామిలీ ప్లానింగ్ సొసైటీ అడాప్ట్ చేసుకుంది. దాని ఇంపాక్ట్ గడిచిన కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఒకనాడు 2.6 నుంచి 2.1 వరకు ఉన్న బర్త్ రేటు ఇవాళ 1.4కు పరిమితమైంది. దాని ప్రభావం ఇవాళ ఉత్తరాదితో కంపేర్ చేసినప్పుడు దక్షిణాదిలో జననాల రేటు తగ్గింది, ఆటోమేటిక్గా జనాభా తగ్గుతుంది. అలా తగ్గిన జనాభా ఇంపాక్టు మరి రేపటి రోజున జనాభా లెక్కల ప్రాతిపదిక మీద కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన నిర్ణయాన్ని కాదు అని చెప్పని ఆ బిల్లుల్ని స్తంభింపజేశారు, వెనక్కి తీసుకునేలాగా చేశారు వీళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2026 జనాభా లెక్కలకు పూర్తయిపోయినాక 2027-28లోనే ఎప్పుడో పునర్విభజన డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసి అప్పుడు జనాభా బేస్డ్గా నిర్ణయాలు తీసుకుంటే అసలు నష్టం అప్పుడు జరుగుద్ది. ఆ నష్టం జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం 50% యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో పెంచాలి అని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. 50% యూనిఫామ్గా పెంపుదల ప్రతిపాదన రాగానే రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఇవాళ 10 సీట్లే ఉన్న రాష్ట్రం 15 సీట్లు అవుద్ది, 20 ఉన్నది 30 అవుద్ది. 20 సీట్లు ఉన్నాళ్ళు వాళ్ళు 30 అయ్యారు అని చెప్పని 10 ఉన్నాళ్ళు ఏడిస్తే ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రం సంఖ్య 10, వాళ్ళు 20 ఏళ్ళు 30 అయ్యారు, 40 ఏళ్ళు 60 అవుతారు. యూనిఫామ్గా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో పెంపుదల జరుగుద్ది. ఒక రాష్ట్రంలో 50% పెరిగి ఇంకో రాష్ట్రంలో 30% పెరిగితే అప్పుడు అసలు నష్టం జరుగుద్ది. కానీ యూనిఫామ్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఒకే పాలసీ అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఆక్షేపించాల్సిన నెస్టే లేదు. కానీ ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి ఆ క్రెడిబిలిటీ రాకూడదు అనే ఉద్దేశంతో ఒక రకంగా రాజకీయపు సంకుచిత ఆలోచనలతో చేసి దానికోసం బ్రాడర్గా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏదో కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్టాలిను, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, విజయన్ లాంటి వాళ్ళు ఏదో దక్షిణాది పట్ల ఛాంపియన్లు అయినట్టు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహపడి సాగిలపడి ఆయన బానిసత్వం చేస్తున్నట్టుగా వాళ్ళు కార్టూన్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు రేపటి రోజున అసలు సిసల నష్టం వీళ్ళ వల్ల కలుగుద్ది. జనాభా లెక్కలు రాకముందు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా 50% పెంపుదలతోటి ఒక బిల్లును కనుక ఇవాళ పార్లమెంట్లో మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టగలిగితే దాన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా సానుకూలంగా ఆమోదించితే, అలా ఆమోదించినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ కూడా అమలులోకి తీసుకురావడం వీలవుద్ది. అలా కాకుండా పోనీ ఇప్పుడు 543 ఉన్న ఈ సంఖ్యాబలం మీద ఇప్పుడు ఇందులోనే 33% ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా నియోజకవర్గాల పెంపు లేకుండా? కానీ 2026లో ఈ నియోజకవర్గాల పెంపుదల 2026 తర్వాత ఎటు తిరిగి జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ఆ జరిగి తీరాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ పెంపుదల ఏ ప్రాతిపదిక మీద చేయాలి అనుకున్నప్పుడు యూనిఫామ్గా ప్రతి రాష్ట్రంలో కూడా ఒకే విధానాన్ని అవలంబించితే జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేని స్థానాలు కేటాయింపు జరుగుతాయి. ఆ విధమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు అనుకున్నప్పుడు అసలు సిసల నష్టం జరిగేది దక్షిణాదికే. ఆ రోజు మేము దేశాన్ని స్తంభింపజేస్తాము అని చెప్పిన బేకర ప్రకటనలు చేసిన మాత్రాన రాజ్యాంగేతర శక్తులుగా మిగిలిపోతారు తప్ప ఖచ్చితంగా ఆ విధమైన ప్రయత్నం చేసి సాధించగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటికైనా సరే నియోజకవర్గాల డీలిమిటేషను యూనిఫామ్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలి. అలాగే మహిళా రిజర్వేషన్కి కూడా ఆమోదం తెలిపి తీరితే రేపటి రోజున చరిత్రలో మాది నిర్ణయాల వెనక మా కంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, కాదు అనుకున్నప్పుడు ఈ విధమైన డీలిమిటేషన్ ప్రక్రియకి అడ్డుకొని రేపటి రోజున జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల కేటాయింపులు జరిగి ఆ రోజు అసలు సిసల నష్టం దక్షిణాదికి జరగడానికి వీళ్ళు బాధ్యులైన పక్షంలో చరిత్రలో వీళ్ళు దక్షిణాదికి ద్రోహం చేసే నాయకులుగా మిగిలిపోవడం ఖాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా
సరైనటువంటి అనాలిసిస్ లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా దక్షిణాదికి వీళ్ళే నష్టం చేకూరుస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.